కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. బేసిక్‌గా ఒకరి మీద ఒకరు దూషించుకోవడం కానీ, అంతెందుకు రీసెంట్‌గా మీకు సంబంధించినటువంటి మీకు అత్యంత సన్నిహితుడు రాజగోపాల్ రెడ్డి గారే జానారెడ్డి గారి మీద డైరెక్ట్‌గా కామెంట్స్ చేయడం జరిగింది. అంటే ఎందుకు ఈ తీర్మానం ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉంటారు కాంగ్రెస్ పార్టీలోని? కాంగ్రెస్‌లో జనరల్‌గా ఉంది అది. అదేమంటారు ఇంటర్నల్ డెమోక్రసీ అంటారు కదా! యూనిటీ ఎక్కడ లేదు వీళ్ళకి. అంతర్గత స్వేచ్ఛ అనేది ఎక్కువ అక్కడ. ఆ అంతర్గత స్వేచ్ఛ అంతర్గతంగా ఉండదు అది. బయటికి ఎక్స్‌పోజ్ అవుతారు. ఈవెన్ మీడియాలో కూడా మాట్లాడతారు ఆ విషయాన్ని. మీరన్నది కరెక్ట్. నేను కూడా విన్నా అది. అరే ఇంత ధైర్యంగా అటాక్ చేస్తున్నాడు ఏంటనుకున్నాను. సో ఆయన కూడా పాపం ఆయనకు ఆవేదన కూడా సో ఇట్ షోస్ లైక్ వాళ్ళకి ఎవరికి యూనిటీ లేదు, వీళ్ళకి వీళ్ళే. ఇంకా అట్లాంటప్పుడు సీఎం రేవంత్ రెడ్డికి మీరు అన్నట్టు లేచి ఎందుకు వాళ్ళు నిలబడతారు, నమస్కరిస్తారు చెప్పండి? ఆ డిసిప్లిన్ అనేది రావాలి. పార్టీ అన్నాక ఒక అధిష్టానం ఉంటుంది. దానికి సీఎం అంటే సీఎంకు గౌరవం ఇవ్వాలి, ఒక కట్టుబాటు ఉండాలి అన్న దాంట్లో. దానికి ఒక డిసిప్లినరీ కమిటీ ఉంది. అండ్ మోర్ ఓవర్ వీళ్ళు చెప్పే మాటలకి, ఇచ్చిన హామీలకి, లేకపోతే ప్రజల దగ్గరకు మళ్ళీ ఏదైనా సమాధానం చెప్పుకునే టైంకి పొంతన లేని మాటలు ఎక్కువ కనపడతాయి. ఇప్పుడు సీఎం ఒకటి మాట్లాడితే టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇంకొకటి మాట్లాడతాడు, దుద్దిల శ్రీధర్ బాబు ఇంకొకటి మాట్లాడతారు, బట్టి గారు వేరేది మాట్లాడతారు. అంటే పొంతన లేని మాటలు ఎక్కువగా వినిపిస్తాయి. కొహసివ్ గ్రూప్ లాగా పనిచేయట్లేదని. కొహసివ్ గ్రూప్గా పనిచేయడం అంటే ఒకటే పాలసీ, ఒకటే మాట ఉండాలి. ఆ కొహసివ్ గ్రూప్ లేదు అది. ఎందుకంటే దానికి ఉన్న ఇంటర్నల్ డెమోక్రసీ, అంతర్గత స్వేచ్ఛ ఎక్కువ కాబట్టి ఎవరి ఇష్టం మాడుతున్నారు. అది కరెక్ట్ కాదు. పబ్లిక్లో మన ఇమేజ్ డౌన్ అయిపోతుంది. పబ్లిక్లో కాంగ్రెస్ ఇమేజ్ డౌన్ అయిపోయింది. దీనివల్ల హామీలు నెరవేర్చకపోవడం ఒక ప్రాబ్లం, డబ్బులు లేకపోవడం ఇంకో ప్రాబ్లం. సీఎం అనేవాడు వీళ్ళందరినీ కూడా ఒక నియంత్రణలో పెట్టుకొని తన కంట్రోల్లో వాళ్ళు ఉన్నారనేటువంటిది విజిబిలిటీ లేకపోవడం, ఇవన్నీ ప్రాబ్లమ్స్ వల్ల కాంగ్రెస్ ఈరోజు మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా వాళ్ళకేమో 10 ఏళ్ళు పడితే కింద పడిపోవడానికి వీళ్ళకి 15 నెలల్లో పడిపోయారు. సో ఇది వాళ్ళు ఎట్లా రికవర్ చేసుకుంటారో నాకు తెలియదు కానీ, బట్ టుడే కాంగ్రెస్ ఇస్ ఇన్ ఎ సీరియస్ క్రైసిస్. రైట్. అయితే మాట విధానం కోసం ఒకసారి సీఎం రేవంత్ రెడ్డి గారి మాట విధానానికి వస్తే, ఆయన మాట్లాడేటట్టు బూతులు కానివ్వండి, లేకపోతే అంటే ఆయన మాట్లాడితే ధర్మం, ప్రజలు మాట్లాడితే నేరం, మీడియా చూపిస్తే తప్పు. సో దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఎవరు బూతులు మాట్లాడినా తప్పే అమ్మా. ఒకప్పుడు కేసీఆర్ మాట్లాడడం మేము అన్నాం. నేను ఉద్యమ నేతగా ఏమన్నా అంటే కేసీఆర్ భాషను సంస్కరించుకోవాలన్నాం. ఎందుకంటే ఆ రోజుల్లో ఆంధ్రాలో ఏంటి సార్, ఆంధ్రాలో మీరు నాయకులందరినీ రాక్షసులు అంటున్నారు, ప్రజల గురించి మీ కామెంట్ ఏంటి అని అడిగారు ఎవరు. అడిగితే విలేకరికి ఏం సమాధానం చెప్పాడు, లంకలో పుట్టిన ప్రతి ఒక్కటి రాక్షసుడే అన్నాడు ఆ రోజులో. అని ఆ రాక్షసులంతా తిట్టి ఆఖరికి బీఆర్ఎస్ పెట్టి మొదటి శాఖపై ఆంధ్రలో తెరిచాడు. రాక్షసుల కోసం మొదటి శాఖ ఆంధ్రాలో తెరిచాడు. కాబట్టి ఆయనే మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. తన భాషని మార్చుకొని ఆంధ్రాలో ఆ సోదరులని అవసరమైతే నర్సీపట్నమా ఎక్కడ పోయి నేను పోటీ చేస్తా అని రాజుల మీటింగ్లో కేటీఆర్ అన్నాడు, అవకాశం వస్తే నేను కూడా పోయి ఎంపీగా పోటీ చేస్తాను అంటే వెంటనే మారిపోయారు. ఉద్యమకాలం వేరు, తెలంగాణ వచ్చినాక వేరు. ఆ పద్ధతిలో ఈయన కూడా అధికారం వచ్చేంత వరకు అడ్డగోలు మాట్లాడిన తర్వాత, అధికారం వచ్చిన తర్వాత కూడా అడ్డగోలుగానే మాట్లాడారు. అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఎట్లయితే తెలంగాణ వస్తే ఆయన భాష మార్చుకొని శాఖ తెరుచుకున్నాడు ఈయన కూడా. ఎందుకంటే రాజకీయం చేస్తున్నాడు కదా. బీఆర్ఎస్ ఏమన్నది తెలంగాణ ఉద్యమ కాలంలో ఉద్యమ పార్టీ, ఇప్పుడు ఫక్తు రాజకీయ పార్టీ రాజకీయం చేశారు వాళ్ళంతా. అది యాంటీ డిఫెక్షన్ తుర్లు పోవడం కానీ, మరొకటి కానీ, ఉద్యమ ద్రోహులకు మంత్రి పదవులు వేయడం కానీ, అదే విధానం నువ్వు కూడా అవలంబిస్తే ఎట్లా అంటున్నా నేను. నువ్వు కూడా మాని ఏం చేయాలి, ఇప్పుడు భాషను సంస్కరించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా జాగ్రత్త మాట ఇటువంటి అటువంటి అడగాలి, బాబు నువ్వు తిట్టరా నా వదులని. అంతేగాని తనే తిడితే అంత డిగ్నిఫైడ్ అనిపించదు. ఎందుకంటే మనంతా కూడా సీఎం అనగానే ఒక స్పెషల్ ఫోకస్తో, ఒక అటెన్షన్తో చూస్తాం. ఆయన భాషను ఫాలో అవుతాం, ఆయన యాక్షన్స్ని ఫాలో అవుతాం, ఆయన ఏం చెప్తున్నో కొద్దిగా ఆసక్తి ఉంటుంది. ఇవన్నీ కూడా క్రమక్రమంగా విసిగిపోతారు ప్రజలు. సో అది ఆయన ఎందుకో అది కంటిన్యూ చేస్తున్నాడు. అది నాకు మంచిదనేది అనిపించట్లేదు. రైట్. అయితే తెలంగాణలో రాజకీయాలు మొత్తం కూడా భూముల చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. అండ్ ఎటు చూసినా కూడా బంగారం కన్నా ఈ రోజు విలువైంది ఏది అంటే తెలంగాణలో భూమి అని చెప్పొచ్చు. బట్ ఇప్పుడు అదే భూమిని సొమ్ము చేసుకోవాలని చూస్తున్నారు, ప్రభుత్వం దగ్గర నిధులు లేవని. సో ప్రజల భూమి లాక్కోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్ట్ కాదు. గతంలో బీఆర్ఎస్ కూడా మెయింటైన్ చేయలేక, డబ్బులు లేక భూములను కోకాపేట అట్లాంటి చోట విక్రయానికి పెట్టినప్పుడు మనంతా క్రిటిసైజ్ చేసాం. అదేంటి ప్రజలది ఒక లాంగ్ టర్మ్ ప్రాపర్టీ, అది ఏదైనా కానీ ఒక ప్రాపర్టీ అనేది ప్రజలకి ఏంటంటే నెక్స్ట్ జనరేషన్కి, ఈవెన్ మైన్స్లో ఒక బొగ్గు కావచ్చు, ఇంధనాలు కూడా ఉంటాయి కదా, రకరకాల మినరల్ సోర్సెస్ ఉంటాయి, గ్రానైట్ కావచ్చు, ఇనుము కావచ్చు. మనం ఏమనుకుంటా అంటే ఫ్యూచర్ జనరేషన్స్ కూడా దీన్ని అనుభవించాలి. అంటే సస్టైన్డ్ ఈల్డ్స్ అంటారు. అంటే ఒక 10 ఏళ్ళు నువ్వు ఈల్డ్ తీసేది 100 ఇయర్స్కు సస్టైన్డ్ ఈల్డ్ అది. అంతేగాని మొత్తం ఉన్నట్టు బంగారం అంతా తీసేసి, ఇనుమంతా తీసేసి, కోలంతా తవ్వుకొని వచ్చే జనరేషన్స్ ఇట్లా బొగ్గు అనేది ఇట్లా ఉంటుందట, బంగారం ఇట్లుంటుందా అని మ్యూజియంలో చూసే పరిస్థితి తేకూడదు. సస్టైన్డ్ ప్రొడక్షన్ కానీ ఈల్డ్ కానీ ఉండాలి దేనికైనా. ఫారెస్ట్ కూడా అంతే, సస్టైన్డ్ ఈల్డ్ అంటారు. అంటే డెవలప్మెంట్ పేరుతో మొత్తం అంతా సో విధ్వంసం చేస్తున్నారు.
ఈరోజు కూడా జరుగుతుంది ఏంటంటే ఈ భూములు ఉన్నవన్నీ నువ్వు అమ్మేసుకుంటే రేపు పొద్దున వచ్చి వాడు ఎట్లా పాపం వాడు క్రైసిస్ వస్తుంది, ఇంకేదో వస్తుంది. సో ఫ్యూచర్ జనరేషన్కి జాగ్రత్తగా కాపాడి అడవులు కానీ లేదా ఖనిజాలు కానీ లేకపోతే భూములు కానీ మీరు అప్పచెప్పాలి. ఇప్పుడు అవి అప్పచెప్తేనే ఎఫిషియెంట్ అడ్మినిస్ట్రేషన్. అంతేగాని మొత్తం ఈ పూటకు ఉన్నదంతా అమ్ముకుంటా జీతాలను ఏది వాళ్ళకి పెన్షన్లు ఇచ్చేసి ఇంటికి వెళ్ళిపోతా అంటే మరి నెక్స్ట్ వచ్చి ఎట్లా ఉంటే వాడు ఏం చేయాలి. సో ఇది ఈ పాలసీ ఆఫ్ ది గవర్నమెంట్ అనేది కరెక్ట్ కాదు. దాని మీద ఫోకస్ అనేది కరెక్ట్గా లేదు. వీళ్ళు అమ్మడం కూడా తప్పు. ఇంక్లూడింగ్ హైదరాబాద్ యూనివర్సిటీ సంబంధించి రుణమాఫీ విషయానికి వస్తే ఏం చెప్తారు, రైతు భరోసా విషయానికి వస్తే ఏం చెప్తారు? అసలు రాలే కదా రైతు భరోసా. మొత్తం జరిగింది అసలు ఎక్కడ రైతు భరోసా ఎక్కడైతే రుణమాఫీ ఒకటే 25 లక్షల మందికి ఇచ్చారు. అది కూడా 2 lakhs లోపలే ఇచ్చారు. వాళ్ళది అచీవ్మెంటే. ఎందుకంటే గత ప్రభుత్వం 10 ఏళ్ళు పడితే ఇంకా కాలేదు. ఇప్పుడు 25 లక్షలు అనే వరకు మీకు 50 లక్షల మంది రైతులు ఉన్నారు. 50% అందింది రుణమాఫీ. మిగిలిన వాళ్ళకి అందలేదు. గొడవ పెడుతున్నారు వాళ్ళు. దానికి మనం ఆన్సర్ చెప్పాలి. 2 lakhs లోపల ఇంతమంది ఉన్నారంటే ఓకే, అది ఒక క్లాస్ పెట్టుకున్నారు. అంతకుముందు రుణమాఫీ క్లాస్ పెట్టలే. ఒక కుటుంబంలో ఒక రుణమాఫీ అన్నారు. అట్లా అంతే కదా. ఎలక్షన్స్ అప్పుడు మనం 2 లక్షల లోపు ఉంటే ఎవరికైనా మాఫీ చేస్తాం. ఇప్పుడు అంటున్నాం ఒకే కుటుంబంలో ఒకరికే ఇస్తాం, 2-3కి ఇవ్వమంటున్నాం. అది కొత్తగా వచ్చిన క్లాస్. ఎందుకంటే మన దగ్గర డబ్బులు లేవు కాబట్టి కొత్త విధానాలు ఎన్నుకొని కొత్త మాటలు మాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవన్నిటి వల్ల రెప్యుటేషన్ అనేది దెబ్బతింది పార్టీకి. ఢిల్లీలో మీకున్నటువంటి పలుకుబడి మాకు తెలుసు. అలాగే మీరు ఢిల్లీలో ఎన్నేళ్ళు ఎవరి దగ్గర వర్క్ చేశారో కూడా మాకు తెలుసు. సో మీకు ఢిల్లీలో ఏం జరుగుతుందో కూడా బాగా తెలుసు. సో ప్రజెంట్ ఉన్నటువంటి సీఎం అంటే రాహుల్ గాంధీ చెప్పేటువంటి మాటలకి ఇక్కడ జరుగుతున్నటువంటి పనులకి పొంతన లేదు అంటున్నారు. బట్ త్వరలో సీఎంని మారుస్తారు అని కూడా అంటున్నారు. సో మీకు ఏమైనా మీ దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా సార్? ఐ డోంట్ నో. ఎందుకంటే ఒకటైతే కరెక్టు, ఏదో ఒక ప్రాబ్లం అయితే ఉంది అక్కడ. అన్ఫార్చునేట్లీ ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ క్రమక్రమంగా కొన్ని రాష్ట్రాలు కోల్పోయింది కాబట్టి ఈరోజు అధికారంలో ఉంది ఒక హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక అండ్ తెలంగాణనే. సో ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా, ఎక్కడ ఎలక్షన్ వచ్చినా వీళ్ళ మీద హెవీగా ఆధారపడాల్సి వస్తుంది. అది సపోర్ట్కి, పొలిటికల్ సపోర్ట్, ఫైనాన్షియల్ సపోర్ట్. ఈరోజు ఫైనాన్షియల్ సపోర్ట్కి ఉన్నటువంటి 2 రాష్ట్రాలు. హిమాచల్లో జీతభత్యాలు కూడా డబ్బు లేవు. ఇక మిగిలింది కర్ణాటక, తెలంగాణ. ఉన్న ఇద్దరిని ఇప్పుడు తీస్తారా, డిస్టర్బ్ చేస్తారా? చేస్తే మొత్తం సెటప్ కూడా డిస్టర్బ్ అయింది కదా. సో అంత ఈజీగా అతన్ని మారుస్తారని అయితే అనుకోను. బట్ ఈయన మీద పుంకాలుగా కంప్లైంట్ ఉండాలి. అయితే ఇక్కడికి మూటలు మోయడానికి అయితే ఉండాలి ఇక్కడ నుంచి. సో ఈరోజు కంప్లైంట్స్ పోతున్నాయి విపరీతంగా. కంప్లైంట్ ఇప్పుడు నేను ఏ రకంగా అయితే నా బాధ నాకు చెప్పుకొని అవతల పడ్డా. అది నా మీరు అన్నారు కదా ఇంత త్వరగా వెళ్ళిపోయారంటే, నాకు మరి 4 నెలలు వెయిట్ చేశాను, 1.5 years వెయిట్ చేశాను. వినడానికి కూడా ఆయన ఓపిక లేనప్పుడు. అంటే ఇక్కడ నాకు ఇంకొక డౌట్ వచ్చింది సార్. ఏంటంటే ఇప్పుడు బక్కా జడ్సన్ లాంటి వాళ్ళు లేకపోతే ఆయన సస్పెండ్ చేశారు. అదే తీన్మార్ మల్లన్న తప్పు. అదే అంటే ఇలా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కాబట్టి సస్పెండ్ చేస్తున్నారు. మీరు ముందే బయటకు వచ్చేసారా? తెలీదు. చేయండి. నేను చాలాసార్లు మాట్లాడు కదా. ఇప్పుడు తీర్మార్ మల్లన్న మీరు బయటకు వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళే సస్పెండ్ చేస్తారు. తప్పు. నేను రాకముందే మాట్లాడు కదా. ఫర్ ఎగ్జాంపుల్ తొలి వెలుగు రవి కావచ్చు, రవి కావచ్చు, నేను అరడదని ఛానల్స్లో కాంగ్రెస్కు సీఎంకు వ్యతిరేకంగా మాట్లాడడం మొదలుపెట్టా ఇన్సిడెంట్ అయిన తర్వాత. మరి వాళ్ళు సస్పెండ్ చేయాలి, నాకు షోకాజ్ నోటీస్ ఇవ్వలే. అదంతా జరిగి 15 రోజులకు ఎప్పుడో నేను అప్పుడు పార్టీ వదిలేసి వెళ్ళిపోయాను. నాకు సస్పెన్షన్ అయితే ఉంది, మనంతరం మనం బయటికి పోతే ఉంది. దానివల్ల పెద్ద మనకు వచ్చే లాభం ఏం లేదు కదా. నేనేం ఆ పార్టీలో ఎమ్మెల్సీగానే ఎమ్మెల్యే ఉంటే మీరు అన్నట్టు సస్పెండ్ అయితే ఫ్రీ బర్డ్ అవుతా. నేను లేను కదా, నేను మాజీ కదా. ఈరోజు సస్పెండ్ చేసినా ఆయన 2 నెలల తర్వాత నాకేం ఫరక్ పడదు. సో నేను ఐ డిసైడ్ టు క్విట్. అదే దానివల్ల మీరు అన్నట్టు నాకు వాళ్ళు నోటీస్ ఇవ్వలేదు. నోటీస్ పోలేదు. అప్పుడు అపాయింట్మెంట్ అడిగినోడు నేను నోటీస్ చేస్తాడు పాపం. నేను తిడుతున్నట్టు కూడా తెలియదేమో.